హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాల్మన్ ఫ్రమ్ సాల్మన్ స్పాట్లైట్ ఛానల్. చాలా రోజులు వీడియో అప్లోడ్ చేయలేదు. అంటే వీడియోస్ వ్యూస్ రావట్లేదని చెప్పి ఇప్పుడు ఫినాలే వీక్ లాస్ట్ వీడియో ఉంది. సో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం సంజనయ్యవి, కళ్యాణ్వి, అలాగే రేపు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెక్ చేసుకున్నాం. ఏంటంటే ఎపిసోడ్లో వచ్చేసి మొత్తము గిపోద్ది అనే సాంగ్ అయిపోయిన తర్వాత రిమైండర్లు వచ్చేసి కెమెరా గాడికి వెళ్ళి క్యారెక్టర్లు తెప్పించండి బిగ్ బాస్ అది అని చెప్పి అడుగుతారు. చిన్న కాఫీ టాస్క్ అయితే జరిగిద్ది. అందులో పవన్ వచ్చి లేడీ గెటప్ వేపిస్తే కాఫీ పంపిస్తానంటే బిగ్ బాస్ ఒక స్పూన్ అంత పంపిస్తాడు. సో నవ్వుకుంటూ అదంతా జరిగిన తర్వాత కాఫీ టాస్క్ కాఫీ టాస్క్ కోసం పవన్ లేడీ గెటప్ అయితే వేసి పీలింగ్ సాంగ్స్ వేసిన తర్వాత బిగ్ బాస్ కాఫీ పౌడర్ డబ్బాను 2 kgs మటన్ అయితే పంపించేస్తాడు. తర్వాత కళ్యాణ్ ఈవీలోకి వెళ్ళిపోదాం. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ ఈవీ ఏంటంటే అలా జూలేసి మామూలు లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగే నీ కటౌట్ నువ్వు చూసుకునే అవకాశం దక్కిందని కళ్యాణ్ అనగానే ఏ అబ్బరికైనా ఏ కామనర్కైనా సరే ఇన్స్పిరేషన్. నిజంగా చెప్తున్నా, ఇన్స్పిరేషన్. మనం ఫిల్టర్ లేకుండా ఉంటుంది వీడియో. లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ అయిపోయి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా. ఇప్పుడు కళ్యాణ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ కొన్ని మాటలు అయితే చెప్పేస్తాడు. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. మీది జీరోతో మొదలైన కథ, కానీ జీరోతో ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఎంతోమంది కామనర్స్ అని చెప్పిన కదా. ఎంతోమంది ప్రేక్షకుల ప్రేమ మీరు పొందారు అని చెప్పి కళ్యాణి బిగ్ బాస్ చెప్పంగానే ఇంకా ఏవైతే స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ జానే అని బాగుంది స్టార్ట్ అవుతావా, కానీ మధ్యలో నాకు స్టార్టింగ్ నార్మల్గానే అనిపించింది. కానీ ఏవి మధ్యలో డాకు మహారాజులో ఉన్నట్టుగా బీజిఎం అది పడుతున్నప్పుడు నరాలు సొమ్మలుగా మామూలుగా లేదు. తర్వాత వచ్చేసి సంజన వీడియో వచ్చేసిద్ది. సరే సంజన గారు ఎంట్రీ ఇవ్వగానే అక్కడ మామూలు కటౌట్స్ ఇవన్నీ ఉంటాయి. సరే గుట్టి తీసుకొని తినిద్ది. అలా రిక్ అని చెప్పి తన కొడుకు ఫోటో మొత్తం చూసుకొని ఉంటుంది. తర్వాత సంజన గారు మీరు మనస్ఫూర్తిగా మొహమాటం లేకుండా మొహం మీద మాట్లాడతారు. తర్వాత సంజన తను చెప్తూ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ బికాస్ అలారిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఇంట్లో అబద్ధం చెప్పొచ్చి అలారిక్ సారీ అని చెప్పి మీరే నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఇండస్ట్రీలో నాకు ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయింది, ఆఫర్స్ లేవు, భుజం తట్టేవాళ్ళు లేరు. కానీ ఇన్ని రోజుల తర్వాత నేను ఎంత లోలో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్కి నాకు సెకండ్ గాడ్ ఫాదర్, మా ఫాదర్ తర్వాత ఫాదర్ లాంటి వారు అని చెప్పి సంజన గారు అయితే చెప్తారు. తర్వాత వీడియో అనేది ప్లే చేస్తారు. అంటే మనీళ్ళకి సంజన మధ్యన ఉన్న సమ్ మదర్ బాండింగ్, అలాగే సంజన ఫ్లోరా అండ్ సంజనాది అలా ఏవీలో మొత్తం అందరు కవర్ చేసుకొని ఏవి అయితే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఏవీలో వచ్చిన దాంట్లో నాకు నచ్చింది అయితే కళ్యాణ్దిను డిమాండ్ బాగుంది. వీళ్ళిద్దరు ఏవీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇమాన్యుల్ కూడా బాగుంది, బట్ తనుజ అండ్ సంజన గారితో అంత కనిపించలేదు నాకు. తర్వాత ఇందులో ఒక మంచి ఎలివేషన్ డైలాగ్ ఒకటి చెప్తాను. బాస్, మీ 5 నెలల కొడుకు మీ జర్నీని చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాడని. అక్కడ నిజంగా ఆ డైలాగ్కి మాత్రం సంజన గారు ఎన్ని డైలాగ్ వేసినా ఏం పట్టించుకోరు. కానీ ఆ ఒక్క డైలాగ్కి మాత్రం తన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తే చూస్తున్నాక మనకు కూడా కొంచెం కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అలాంటి డైలాగ్ వేసినప్పుడు ఏ తల్లికైనా ఒక 5-6 నెలలు బాబుని వదిలేసుకొని వచ్చినప్పుడు ఏ తల్లి అయినా బాధపడుతూ ఉంటుంది. సో అక్కడ కొంచెం బాధ అనిపించింది, బట్ ఏవి ఆర్ గుడ్. నెక్స్ట్ ఈ టాప్ ఫైవ్లో ఎవరైతే ఉన్నారో ఏంటి అనేది ఓటింగ్ రిజల్ట్స్లోకి వెళ్ళిపోదాం. టాప్ 5లో లాస్ట్ వచ్చేసి సంజన గారు ఉన్నారు. 99.9% సంజన గారే ఉన్నారు. 99.9% సంజన గారు ఉన్నారు. ఎలిమినేట్ అయిపోతారు టాప్ 5లో నుంచి. నెక్స్ట్ 4th వచ్చేసి డెమాన్ పవన్, థర్డ్ వచ్చి ఇమాన్యుల్, సెకండ్ కళ్యాణ్, తనుజ. ఏ రివ్యూరు ఎవరు చెప్పట్లేదు 1, 2లో ఎవరు ఉన్నారు ఏంటి, ఎవరు కప్పు పడతారు ఎవరు చెప్పట్లేదు. కానీ నేనైతే 100% ఇది జరగకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోండి. డెఫినెట్గా చెప్తున్నాను. విన్నర్ వచ్చేసి కళ్యాణ్ పడాలా, రాసి పెట్టుకోండి. విన్నర్ వచ్చి కళ్యాణ్ పడాలా. నేను ఓటింగ్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వక ముందే చెప్తున్నా, విన్నర్ వచ్చి కళ్యాణ్ పడాలా. హాట్‌స్టార్ ఓటింగ్లో నెంబర్ 1 దూసుకెళ్ళిపోతున్నాడు. 42% ఆఫ్ ఓటింగ్ కళ్యాణ్ పడాలకు పడుతుంది. సంజన గారు లాస్ట్ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు విన్నర్ ప్రైజ్ వచ్చేసి 50 lakhs 55 lakhs ఉంది కదా.
అందులో నుంచి ఇప్పుడు 'డెమాన్ పవన్' అండ్ 'ఎమాన్యుల్' వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది మనకు తెలీదు. కానీ వీళ్ళిద్దరికి చాలా అవసరం ఉంది ఈ డబ్బుల గురించి. సో, 'బిగ్ బాస్' టీమ్ కూడా కొంచెం అటు ఇటుగా ఆలోచించి వాళ్ళకి హింట్స్ అయితే ఇస్తారు. హౌస్‌లో ఉన్నోళ్ళకి కూడా తెలుసు ఎవరు విన్నర్ అవుతారు ఏంటి, ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు ఏంటి అని మొత్తం తెలుస్తది గానీ, వాళ్ళిద్దరి మధ్యలో నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే 'ఎమాన్యుల్' అండ్ 'డెమాన్ పవన్‌లో ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక 10-15 లాక్స్ అయితే తీసుకుంటారు. సో, యావరేజ్‌గా 30-40 లాక్స్ అయితే విన్నర్ ప్రైజ్ వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. సో, ఇదైతే నాకనిపిస్తుంది. కానీ నంబర్ 2లో వచ్చేసి 'తనూజ' ఉంది. సో, రన్నర్ అప్‌గా 'తనూజ' అండ్ విన్నర్‌గా 'కళ్యాణ్' అయితే ఉంటారు. సో, ఇది ఫ్రెండ్స్. ఒక కామనర్ గెలిస్తే ఎలా ఉంటదో మనందరం తెలిసిపోయేలా చెయ్యాలి. థాంక్ యూ వెరీ మచ్.